హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ విల్లా అయితే డూప్లెక్స్ విల్లా అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. మనకి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x53 టోటల్గా 175 స్క్వేర్ యార్డ్స్లో ఈ విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నాను చూడండి. అవుట్ సైడ్ మనకి నియర్లీ 3.5 ఫీట్ గల్లీ అయితే వదలడం జరిగింది. మనకి ఇంటి చుట్టూరా 3 ఫీట్ గల్లీ, అదేవిధంగా ఫ్రంట్ సైడ్ ఒక 4 ఫీట్ గల్లీ అయితే వదలడం జరిగింది. 100% వాస్తుపరంగా హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి యాజ్ పర్ నామ్స్ ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాల్ చూశారు కదా, చాలా విశాలంగా వచ్చింది. మనకి బిల్టప్ ఏరియా వచ్చేసరికి టోటల్గా 2400 ఎస్ఎఫ్టీలో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక బెడ్రూము, కిచెను, విశాలమైన హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా చాలా బాగా కట్టారండి బిల్డర్ గారు. చాలా బాగా అనిపించింది వీడియో తీసేటప్పుడు కూడా. ఇల్లు చాలా క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది ఇల్లు అయితే. ఈ హౌస్ లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి ఈ ప్రాపర్టీ పైన మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడైతే మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి సౌత్ సైడ్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవుట్ సైడ్ వెంటిలేషన్కి, అదేవిధంగా మనం బయటకు వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాము. స్టెప్స్ విడ్త్ కూడా చాలా బాగా వచ్చాయి. సైజ్ అండ్ విడ్త్ చాలా బాగా వచ్చింది. మనకి సైడ్కి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్కి కంప్లీట్గా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి యాంటీ స్క్విడ్ అండి, జారకుండా చాలా బాగున్నాయి స్టెప్స్ కూడా. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 2 బెడ్రూమ్స్, అదేవిధంగా పూజా రూమ్, అలాగే మనకి బాల్కనీ అయితే ఉంటుంది. అవి మీకు కవర్ చేస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి చిట్కుల్ అనేది ఇస్నాపూర్కి చాలా దగ్గరలో ఉంటుంది. నేషనల్ హైవే 65 ఇస్నాపూర్ నుంచి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నియర్లీ 2.5 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఈ ప్రాపర్టీ నుంచి హైటెక్ సిటీ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే గచ్చిబౌలి చూసుకున్నట్టయితే 23 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చిట్కుల్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. సార్ బాల్కనీ కూడా మీకు కవర్ చేస్తాను చూడండి. అవుట్ సైడ్ బాల్కనీ కూడా చాలా విశాలంగా వచ్చింది. మనం సాయంకాలం వెళ్ళో సరదాగా ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది బాల్కనీ నుంచి మీకు అవుట్ సైడ్ కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ ఈ కాలనీలో అన్ని హౌసెస్ అయితే ఫిల్ అయిపోయాయి. కవర్ చేస్తున్నాను చూడండి. మనకి విల్లాస్, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ కాలనీలో ఉన్నాయి ఫ్రెండ్స్. చుట్టుపక్కల అయితే ఇళ్ళన్నీ కవర్ అయిపోయాయి. ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా మీకు అవుట్ సైడ్ మొత్తం కవర్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ఎస్ రైలింగ్కి. సో మనకి చూడడానికి కూడా లుక్ చాలా బాగా వచ్చింది. కంప్లీట్గా ఎస్ఎస్ రైలింగ్, అదేవిధంగా గ్లాస్ ఫినిషింగ్ అయితే మనకి స్టెప్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు అవుట్ సైడ్ చుట్టూరా కవర్ చేస్తున్నాను చూడండి. ఒకసారి పైనుంచి మీకు ఓవర్వ్యూ అయితే, కాలనీ ఓవర్వ్యూ అయితే చూపిస్తున్నాను.
ఇది ప్రైస్ విషయానికి వస్తే 1,40,00,000 ప్రైజ్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ప్రైజ్ అనేది తగ్గుతుంది. సో మీకు అవుట్ సైడ్ అయితే కవర్ చేశాను కదా, చాలా బాగా వచ్చింది అవుట్ సైడ్ ఫినిషింగ్ కూడా. సో ఒకసారి మనం కిందికి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఓవర్ వ్యూ అయితే చూద్దాం. హౌస్ యొక్క ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది ఏంటంటే. టాప్ వ్యూ నుంచి వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో వ్యూ అనేది. మనకు ఒకసారి ఈ లైటింగ్ అదేవిధంగా మనకి కావాల్సిన లైటింగ్ పెట్టించుకున్నామంటే ఇల్లు లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి లైటింగ్తో మళ్ళీ మీకోసం మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఒకసారి లైటింగ్ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది, ఎలక్ట్రిక్ వర్క్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీకోసం ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది ప్రైస్ విషయానికి వస్తే 1,40,00,000 అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసరికి చిట్కుల్ దగ్గర అయితే లొకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చిట్కుల్ విలేజ్ నుంచి నియర్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవే 65 ఇస్నాపూర్ నుంచి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 2 to 2.5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే గచ్చిబౌలికి వచ్చేసరికి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి వచ్చేసరికి 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సిటీకి దూరంగా అదేవిధంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్రాపర్టీ. చుట్టుపక్కల చూశాను నేను, అవుట్ సైడ్ మొత్తం చాలా బాగుంది, పీస్ఫుల్ ఏరియా. సో మంచి ఏరియాలో మీకోసం విల్లా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇంటి చుట్టూరా కవర్ చేస్తాను చూడండి. గల్లీ వచ్చేసరికి 3 feet గల్లీ ఉంది. సో మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి పైప్ లైన్స్ అదేవిధంగా వాటర్ పైప్ లైన్స్, డ్రైనేజ్ పైప్ లైన్స్ కూడా మీకు అవుట్ సైడ్ అయితే కవర్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కంప్లీట్గా కవర్ చేస్తున్నాను చూడండి చుట్టూరా. మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్ టైప్ వచ్చింది, రోడ్ కూడా ఉంది బ్యాక్ సైడ్. మనకి 30 feet వైడ్ రోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఫ్రంట్ రోడ్ ఉంది, బ్యాక్ రోడ్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్కి చాలా మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి బోర్ పాయింట్ అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గల్లీ చూసారు కదా, మనకి నియర్లీ ఇది 4 feet గల్లీ అయితే వదలడం జరిగింది. ఫ్రంట్ సైడ్ అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. రోడ్ నుంచి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది. మన కార్ కూడా ఈజీగా ఎంటర్ అయిపోతుంది ఇంట్లోకి. సో మనకి ఇంటి ముందు రోడ్డు 30 feet వైడ్ రోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందు రోడ్ చూసుకున్నట్టయితే 40 feet to 30 feet రోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి యాజ్ పర్ నామ్స్ 30-40 feet రోడ్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ప్రజెంట్ అయితే రోడ్స్ ఇంకా వేయలేదు ఫ్రెండ్స్, అండర్ ప్రాసెస్లో ఉంది రోడ్స్. ఒకసారి కాలనీ మొత్తం డెవలప్ అయిన తర్వాత రోడ్స్ అవన్నీ వేస్తారు. ఇదైతే మనకి 40 feet రోడ్, పక్క లైన్లో ఉన్న 40 feet రోడ్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.